మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు సీనన్న గారికి, రామన్న గారికి, పెద్ద మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది. పాలన 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి నేను ప్రజాపాలన విజయోత్సవ సభలు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా జరుపుతా, బ్రహ్మాండంగా ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయిలో జరుపుతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించి నిన్న మహబూబ్నగర్లో మక్తల్లో స్టార్ట్ చేసినారు. మొట్టమొదటి సభనే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. స్వయాన క్యాబినెట్ మంత్రి గారే ముఖ్యమంత్రి గారికి ఇంకా పెద్ద ఎత్తున స్వాగతం పలికేది ఉండే, ఇంకా చాలా ఆశీర్వదించేది ఉండే, నేను బాధపడుతున్నా అని చెప్పిన స్థాయికి వచ్చిందంటే ఆ సభ ఏ విధంగా జరిగిందో ప్రజలు ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఎందుకు జరిగింది అట్లా? 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటా, పాలమూరు చేసింది ఏం లేదు, సున్నా మాటలు చెప్పుకుంటే తిరుగుతుంది కాదు, చేతలు లేవు. నిన్న ఇంకొక కార్యక్రమం ఏం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కొడంగల్ ప్రారంభించాడు. కోజిలో ఒక 5-6 మంత్రులతో అక్కడ ఫౌండేషన్ వేసినాడు. మళ్ళీ నిన్న మక్తలు ఏం చేసినాడు, ఒకటే పార్కును కొడంగల్ నారాయణపేట ఒక మక్తలు యాడ్ చేసి దాన్ని బ్రహ్మాండంగా అక్కడ ప్రారంభిస్తున్నాను చెప్పి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరైనా ప్రారంభిస్తారా? సరే, ముఖ్యమంత్రి గారు తెలియదేమో కానీ మరి ఇరిగేషన్ ఈఎన్సీ గారు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఒక ప్రాజెక్టును 2 సార్లు ఎట్లా ప్రారంభిస్తారు, శంకుస్థాపన చేస్తారనేది. ఇక్కడ కోజిలో ప్రారంభించాడు, పార్లమెంట్ ఎన్నికలేమో కోజిలో చేసినాడు, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో మక్తలో చేసాడు. ఒకటే ప్రాజెక్టును 2 సార్లు ఎవరైనా ప్రారంభిస్తారా? సమాధానం చెప్పాలి. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు రాలేదంటే ఎందుకు రారు, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలే. 2 సంవత్సరాల నుంచి నేను పాలమూరు బిడ్డ అని చెప్పి పాలమూరు పని కూడా చేయలేదు ఇంతవరకు. మనం చేసిన మహబూబ్నగర్ టౌన్ ఎట్లుండే గతంలో, సీనన్న మంత్రిగా ఉండి 10 సంవత్సరాలు హైదరాబాద్కు ధీటుగా మహబూబ్నగర్ టౌన్ జిల్లా కేంద్రం తయారైనది. అక్కడ మెడికల్ కాలేజ్ అయినది, 1000 పడకల హాస్పిటల్ అయింది, బ్రహ్మాండంగా జరిగి కంప్లీట్ అయినది. నారాయణపేట ఎట్లుండే, చిన్న గ్రామం ఉండేది, జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నారాయణపేట ఒక బ్రహ్మాండమైన నగరం తయారైంది. అది ఎవరు చేసినారు? కళ్ళు కనబడతలేదు రేవంత్ రెడ్డి గారు. అదే రోడ్డు పంటే పోయింది కదా, చూస్తున్నాడు కదా. మాయమాటలు చెప్పి ప్రజలు నమ్మరు. నువ్వు నిన్న చేసిన విజయోత్సవ సభలో మాట్లాడుతుంటే టీవీలలో కూర్చొని ప్రజలంతా తిట్టుకుంటున్నారు. నమ్మకం పోయింది, మాటలే కానీ చేతలు లేవని తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 3 ఏళ్ళైనా ప్రజల అవసరమైన పనులు చేయాలి, ప్రజలకు అవసరమైన పనులు చేసి మీరు ఏం చేస్తారో చెప్పాలి. కానీ మీరు పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డ అయితే నీకు 12 మంది ప్రజలు దీవించి 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు నాకు. కానీ పాలమూరులో నువ్వు నిజంగానే పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% కంప్లీట్ చేస్తే మన కొడంగల్ నియోజకవర్గానికే 150,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. డిజైన్స్ చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి కాలువలు ఒకటే వర్కులు ఇచ్చి టెండర్ పెట్టి 4,000 కోట్లు ఇచ్చి కాలువలు తవ్వితే కొడంగల్ పట్టణానికి ప్రతి గ్రామంలో సాగునీరు అందే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దాని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి దాని పక్కన పెట్టి కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట పథకం తీసుకొని 4,000 టెండర్ పెట్టి అగ్రిమెంట్లు చేసి కమిషన్లు తీసుకుని పక్కన పెట్టి ఒక 30 మట్టి తీయాలి. ఇంతవరకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. నిజంగానే పాలమూరు బిడ్డ అని నిరూపించుకుంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% పనులు కంప్లీట్ చేయి. 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అది కంప్లీట్ చేసి నిరూపించుకో. అదే కాకుండా 4th సిటీలో బ్రహ్మాండంగా చేస్తున్నాను చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో 14,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఫార్మసిటీ కోసం సేకరణ చేసింది. దాన్ని నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఓటర్లకు ఇవ్వడము, పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి షేర్ పెట్టుకోవడం వల్ల దాని ఫార్మా రద్దు చేసినావు. ఎన్నికలకు ముందు ఏం చెప్పినారు, ఆ ఫార్మా రద్దు చేసి మీరు రైతులకే తిరిగి ఇస్తామని చెప్పినారు. భూములు తిరిగిచ్చుడు కాదు కదా, అక్కడ ఉన్న ఫార్మసిటీ 14,000 ఎకరాలు దానం చేసి 50% కమిషన్లకు అమ్ముకుంటా ఉన్నాడు. 14,000 ఎకరాలను అమ్ముకుంటా ఉన్నాడు. స్టూడియోలు కడతా ఉన్నాడు. అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ స్టూడియో ఉండగా మళ్ళీ ఎవరో నార్త్ ఇండియన్కి వెళ్ళి స్టూడియో కడతా అని చెప్పి అక్కడ దానం చేస్తూ ఉన్నాడు. ఓటర్లకు దానం చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం దానం చేస్తున్నావు? ఎవరి కమిషన్ల కోసం దానం చేస్తూ ఉన్నావు? మీ సోదరుల కమిషన్ల కోసం దానం చేస్తున్నావు. సమాధానం చెప్పాలి కొడంగల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా. నువ్వు
ఈరోజు కోకపేటలో 1,52 ఎకరాలకు ఎకరా పోయింది, బ్రహ్మాండంగా పోయింది అని చెప్తా ఉన్నారు. ఎవరి ఫలితం అది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ప్రపంచంలోనే 10 నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దినాడు. హైదరాబాద్ బ్రహ్మాండంగా రోడ్లు వేసినాడు, ఫ్లైఓవర్లు కట్టినాడు. అట్లా నగరం తీర్చిదిద్దినందుకే ఈరోజు కోకపేటలో ఒక్కొక్క ఎకరా 1,50,00,000 పలుకుతుందంటే కేటీఆర్ గారి యొక్క పుణ్యం. 152 కోట్లు పలుకుతుందంటే నీకు దమ్ముంటే 4th సిటీలో ఒక వెంచర్ చేయి. ఇక్కడ కేటీఆర్ చేసిన వెంచర్లో రోజు ఒక ప్లాట్ అమ్ముకొని నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంటున్నావు కదా 4th సిటీని బ్రహ్మాండంగా చేస్తా అంటున్నావు. 4th సిటీలో వెంచర్ చేసి ఒక ఎకరా ఒక 100 కోట్లకు 50 కోట్లకు అమ్మి చూపియండి. అప్పుడు నువ్వు నిజంగా డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటాం మేమందరం కూడా. అరే నిజంగా రేవంత్ రెడ్డి గారు మంచి వెంచర్ తయారు చేసిండు, 1,50,00,000కు 50 కోట్లకే ఎకరా పోతుందని చెప్పుకుంటాం. కానీ కేటీఆర్ చేసిన ప్రాజెక్టును తీసుకుపోయి రోజు ఒక ప్లాట్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటా జీతాలు ఇచ్చుకుంటా నీకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కేటీఆర్ గారు ఉన్న వెంచర్లోకి వెళ్ళి ప్లాట్ అమ్మేదాకా నీకు డబ్బులే గతి లేవు కదా. మాటలు బంద్ చేసి చేతలు చేయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నీకు అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో 6 గ్యారంటీలు అమలు చేయి. బ్రహ్మాండంగా చేస్తా అంటున్నావు, మరి ఫ్యూచర్ సిటీ చేసి చూపి. ఒక రోడేలో ఒక బిల్డింగ్ కట్టలే. 2 ఏళ్ళ నుంచి ఏదైనా ఒక్కటి చూపించండి. మీరు ఇది కట్టిన నీకు చూపించండి. మేమందరం వస్తాం, ప్రెస్ మీడియాని తీసుకొని మాబనారు పోదాం. చిన్న మేమందరం వస్తాం, మీరు మంత్రులను తోలియండి, ప్రెస్ ముందర చూద్దాం. మరి కాంగ్రెస్ వచ్చినాక ఏం పని చేసిందో, 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో. మాబనారు పోదామా, గద్వాలు పోదామా, వనపర్తి పోదామా, మక్తలు పోదామా, ఎక్కడ పోదామా పోదాం. మీడియా సోదరుల ముందర ప్రెస్ తీసుకొని పోదాం. ఎవరు కొల్లాపూర్ పోదాం, ఎవరు పనులు కనబడుతున్నాయో. రేవంత్ రెడ్డి ఒక్క ₹1,00,00,000 పని ఎక్కడైనా కనబడితే మేము దేనికైనా సిద్ధం. మాటలు బంద్ చేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్తే ప్రజలు తిట్టుకుంటున్నారు, టీవీలు బంద్ చేస్తున్నారు. ఇప్పటికైనా నిజాలు మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు. నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావు అది చేసి నిరూపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి. ఇక ఫుట్బాల్ ఆడుతున్నట్ట ముఖ్యమంత్రి గారు. ఒక 6 నెలలో ఏడాది అయితే ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరకు వచ్చింది. ఆడతారు, రోడ్ల మీద ఫుట్బాల్ ఆడతారు, ప్రజలు ఆడతారు. కాబట్టి ఇప్పటికైనా మాటలు బంద్ చేసి చేతలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.